బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడిన మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ అమరేందర్ గౌడ్, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్, మండల పార్టీ అధ్యక్షులు జనగం పాండు, పట్టణ పార్టీ అధ్యక్షులు ఏవి కిరణ్, మాజీ జడ్పీటీసీ సుబ్బూరి వీరమలయ్య గారు మాట్లాడుతూ నిన్న తుర్కపల్లి మండలం పల్లెపహాడ్ వద్ద గత కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్ వద్దకు వెళ్లి నీటిని విడుదల చేస్తూ భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు మేమే పనులు పూర్తి చేసి భువనగిరి చెరువులోకి నీటిని తీసుకొస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు అని, కాళేశ్వరం ప్రాజెక్టు దండగా ప్రాజెక్టు అనే అబద్దపు మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అదే కాళేశ్వరం ప్రాజెక్టు కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయడం హాస్యాస్పదమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అబ్బగాని వెంకటేష్ గౌడ్, సందల సుధాకర్, రచ్చా శ్రీనివాస్ రెడ్డి, కస్తూరి పాండు, కంచి మల్లయ్య, సింగిరెడ్డి నర్సిరెడ్డి, ఇట్టబోయిన గోపాల్, రాకల శ్రీనివాస్, తాడెం రాజశేఖర్, ఎండి ఇక్బాల్ చౌదరి, ఎండి కాజాం, పెంట, నితీష్, బాతుక, అశోక్ నాగుల, నాగారం సురేష్ పలువురు పాల్గొన్నారు. నిన్న మన భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి మరి తుర్కపల్లి మండలం పల్లెపాడులో మరి ఏదో చేసినట్టు మరి పేద ఆర్భాటంతో మరి ఆయన గెలిచి 13 నెలల కాలంలో ఏదో పేద సాధించినట్టు మేము కొండపోషమ్మ నుంచి నీళ్ళు తెప్పిస్తున్నా అని చెప్పి నిన్న నీళ్లు వదులుకుంటా మరి పూలు చల్లుకుంటా ఏదో ఒరగబెట్టినట్టు మరి నిన్న భువనగిరి ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి చేయడం చాలా సిగ్గుచేటు విషయం. మరి ముఖ్యంగా మా ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాయకత్వంలో ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షల ఎకరాలకు నీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. దాని కింద బిడ్మానేరు, కొండపోషమ్మ, మల్లన్న సాగర్ మరి బస్సాపురం రిజర్వాయర్ సంబంధించిన ప్రాజెక్టులకు మరి నీరొచ్చే ప్రాజెక్టు కాళేశ్వరం. మరి ఆనాడు మా కేసీఆర్ గారు మరి మా మాజీ శాసనసభ్యులు పైల శేఖర్ రెడ్డి గారు మరి ఆనాడు మనం బస్సాపురం రిజర్వాయర్ ఓపెన్ చేసిన తర్వాతనే ఈ చిన్న చిన్న కాలువలు ఓపెన్ చేయాలని చెప్పి ఆ రోజు మన మాజీ ముఖ్యమంత్రి వారిలు మరి పైల శేఖర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో 99% పనులు పూర్తయినటువంటి సందర్భం. ఆలేరు నియోజకవర్గం, భువనగిరి నియోజకవర్గానికి అందరికీ తెలుసు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కొండపోషమ్మ ద్వారా భువనగిరికి వచ్చేది. మరి ఏదో చేసినట్టు ఒరగబెట్టినట్టు ఆడ పోయి చేసినందుకు నువ్వు ఇటువంటి స్టోప్ టాపు ఫోటోలకు పోజులు బంద్ చేసుకోవాలని చెప్పి నేను భువనగిరి ఎమ్మెల్యే గారికి భువనగిరి మండల పార్టీ పక్షాన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా నువ్వు కొత్త పనులు తీసుకురాక సాతగాక మేము చేసిన పనులకు బొట్టు పెట్టి బోనం పెట్టి కొబ్బరికాయ కొడితే ఇలా ఎవడు సహించాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. నిన్న గోదావరి నీళ్లు ఈ ప్రాంతానికి భువనగిరి నియోజకవర్గానికి తీసుకువచ్చిన ఘనత మాదే అని చెప్పుకున్నటువంటి అబద్ధాలు ఆడి ఆ నీళ్ళని నెత్తిలు చల్లుకున్నటువంటి, నిజంగా నెత్తిలు చల్లుకోవాల్సిందే. ఎందుకంటే కాంగ్రెస్ చేసిన పాపాలు, ఆడిన అబద్ధాలకు సోదరుడు బీర్ల ఏలయ్య గారు మొన్న కేసీఆర్ గారు తెచ్చినటువంటి గోదావరి నీళ్ళు నెత్తిలు చల్లుకొని కొన్ని పాపాలను గడుపుకుండు. ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా ఆయన పాపాలు గడుపుకుండు. కానీ మేము ఒకటే అంటున్నాం, ఒక ఎమ్మెల్యేగా మొట్టమొదటిగా మీరు కాలిపోయింది, కూలిపోయింది, నష్టపోయింది, లక్షల కోట్ల వృధా అయినాయి, అసలు ఒక్క ఎకరానికి నీళ్లు రావు అని కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రజలకి ఎట్లయితే అబద్ధాలు చెప్పిర్రో మీరు ముందుగా మీరు క్షమాపణలు చెప్పిన తర్వాత నీళ్ళని నెత్తిలో చల్లుకోవాల్సిన పరిస్థితి ఉందని మేము భువనగిరి నియోజకవర్గం నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే బసపురం రిజర్వాయర్లకు నీళ్ళు వచ్చినా కానీ భువనగిరి చెరువు ప్రాంతంలో నీళ్లు రావనే ఉద్దేశంతో గతంలో భువనగిరి నియోజకవర్గంలో ఒక మంచి అభివృద్ధిని చూపెట్టినటువంటి పైల శేఖర్ రెడ్డి గారు ఆ యొక్క నీళ్లను కాలువ ద్వారానే మనం కొండపోచమ్మ ద్వారానే మనం తీసుకురావచ్చు తుర్కపల్లి పక్కన నుంచి అని చెప్పి అధికారులతోటి సమీక్షలు చేసి ఎంతో ప్రయాసాలకు ఓర్చి ఆ నీళ్ళని తీసుకొచ్చి అక్కడ చేస్తే
మొన్న ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సోయి లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సోయి లేదు. ఒక మీటింగ్ సందర్భంలో జిల్లా ఆఫీస్కి వస్తే శేఖర్ రెడ్డి గారే గుర్తు చేసి అక్కడున్న డిఈకి కానీ ఎస్సీకి కానీ ఫోన్ చేసి, అయ్యా నీళ్లు మన గోదావరి నీళ్ళు వస్తున్నాయి, కొండపోచమ్మ నుంచి మల్లన్న సాగర్ నుంచి వస్తున్నాయి, ఆలేరు నియోజకవర్గంలో మల్లన్న సాగర్ నుంచి నిండుతున్నాయి, మన ప్రాంతంకి వచ్చి భువనగిరి నీళ్లు కూడా నిండాలి, మీరు ఇమీడియట్గా పనులన్నీ అయిపోయినాయి కదా, నీళ్ళు వదిలిపెట్టేందుకు మీకు ఏమవుతుంది అన్నప్పుడు ఆ విషయం పోయి కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి చెప్తే ఇప్పుడు ఆ వడపర్తి రైతులు సొంతంగా అంత పనులు అయిపోయినా నీళ్లు రావడానికి చిన్న కాలువ మరమ్మతులు వాళ్ళు చేసుకుంటే వీళ్ళు పోయి ఏదో మేము ఉరగబెట్టినాం మేమే చేసినాం అని పూలు చల్లుకునే అర్హత ఆ నీళ్లు కూడా ఆ గంగమ్మ తల్లి కూడా వీళ్ళ కాంగ్రెస్ చేసే వాళ్ళని ఓర్వదు. ఎందుకంటే ఆ తల్లికి కూడా తెలుసు ఈ నీళ్ళు ఎవరు తెచ్చిర్రు, ఎక్కడో అట్టడుగు బాగా నుండి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ద్వారా తీసుకొచ్చి మల్లన్న సాగరు అదేవిధంగా కొండపోచమ్మని నింపి ఈరోజు భువనగిరి ఆలేరు నియోజకవర్గాలలో చెరువులు కుంటలు నిండుతున్నాయంటే అది ఓన్లీ భగీరథుడు కేసీఆర్ గారికే ఈ యొక్క అంశం చెందుతుందని ప్రజలకు తెలుసు, బీఆర్ఎస్ కార్యకర్తలకు తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ ఇట్లాంటి కల్లిబొల్లి మాటలు చెప్పే బదులు మీరు ఈ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఈ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత మీరు మీ పాపాలను అడుక్కుంటేందుకు గోదావరి నీళ్లు చల్లుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా. ఎందుకంటే మీరు ఇంతకుముందు మన అన్న బీర్మల్ అన్న అన్నట్టుగా మీకు పరిపాలన చేతనైతే లేదు, ప్రజలకు ఎట్లా సమాధానం చెప్పాలో చేతనైతే లేదు, అభివృద్ధి చేతనైతే అన్ని వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి మీ పరిపాలనలో. ఉద్యోగ కల్పన లేదు, ఇండస్ట్రీ కల్పన లేదు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులను మోసం చేసి రైతు భరోసా, రైతు బీమా, రైతు బంధు ఏవి లేవు. ఇప్పుడు ఈ గోదావరి తెచ్చినటువంటి కేసీఆర్ తెచ్చినటువంటి నీళ్లు తెచ్చిన తర్వాత మేమే కొట్టినామంటే మీకు సిగ్గుండాలి, మీకు ఏమైనా లజ్జ ఉండాలి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు నీళ్లు చల్లుకున్నందుకు మాకు సంతోషమే, ఎందుకంటే మేము తెచ్చిన నీళ్లు మీరు చల్లుకున్నందుకు సంతోషమే, మీ పాపాలు గడుపుకున్నందుకు సంతోషమే. కానీ మీరు మొట్టమొదటిగా కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఈ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుకున్న తర్వాత ఈ చెరువు కుంటలు ఎంబడి తిరుక్కుంటూ ఆ గోదావరి నీళ్లు నెత్తిలో చల్లుకోవాలని కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి మరొకసారి తెలియజేస్తూ, ఇట్లాంటి పనులు కాకుండా మీరు కొత్త పనులు ఏమైనా చేయడానికి మీరు ముందుకు సిద్ధంగా అండి. చేసిన పనులు అయితే మేము చేసిన పనులకు మీ జీవితకాలం రిబ్బన్లు కట్ చేస్తే చాలు, మీ జీవితం ధన్యమవుతుంది. కాబట్టి ఇట్లాంటి పనులకు మీరు అజ్జేయొద్దు, మేమే చేసినామనే అబద్ధం మాటలు ఇంకా ఆడకండి అని మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము. జై తెలంగాణ, జై కేసీఆర్.